హాయ్ అండి, ఈ రోజు రెసిపీ ఉసిరికాయ పులిహోర. గ్లాసుంబావు బియ్యానికి 5 ఉసిరికాయలు మీడియం సైజువి తీసుకొని మధ్య గింజ తీసేసి చుట్టూ కండ కట్ చేసి 5 ఉసిరికాయలవి మిక్సీ జార్లో వేసి, కారం లేని పచ్చిమిరపకాయలు అయితే 5, కారం ఉంటే 3 అలా చూసి వేసుకోండి. పచ్చిమిరపకాయ ఘాట్ అనేది మిక్సీ వేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వెడల్పాటి బాండీ పెట్టి 5 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తిరగమూత కోసం 2 ఎండుమిరపకాయలు తుంచేసి 2 స్పూన్ల పల్లీలు, స్పూనున్నర పచ్చెనపప్పు, స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి 4-5 పచ్చిమిరపకాయ చీలికలు వేసి కొంచెం కరివేపాకు వేసి తిరుగుమాత వేగాక 1/2 స్పూన్ ఇంగువ వేసి కొంచెం కలిపేసిన తర్వాత ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ వేసి 1 నిమిషం పచ్చిదనం పోయే వరకు వేపేసుకొని స్టవ్ ఆపేసి ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి స్పూనున్నర సాల్ట్ వేసి బాగా కలుపుకొని దీంట్లో నిమ్మకాయ హాఫ్ కట్ చేసి హాఫ్ నిమ్మకాయ జ్యూస్ అంటే 1 స్పూన్ జ్యూస్ వేసి కలుపుకుంటే ఉసిరికాయ పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది.